హలో లిజనర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ bullsandbearstelugu. మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అందుబాటులోకి వస్తాయి. హలో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్? ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ యొక్క బిజినెస్ నథింగ్ బట్ ఈ యొక్క ప్రోడక్ట్లో ఈ యొక్క స్కీమ్స్లో ఏ విధమైన స్కీమ్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. Mutual funds schemes can be broadly classified as given below based on structure, based on investment objective. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అండ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అని టూ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అనే వాటిల్లో ఈక్విటీ ఫండ్స్, డెప్ట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ లాంటివి ఉంటాయి. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్లో ఏమవుతాయంటే సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్, అదర్ ఫండ్స్ ఉంటాయి. సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ అంటే చిల్డ్రన్స్ ఫండ్ అని, రిటైర్మెంట్ ఫండ్ అని, అలాగే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అనేవి ఉంటాయి. అదర్ ఫండ్స్ అంటే జస్ట్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ లాంటివి ఉంటాయని అర్థం ఫ్రెండ్స్. ఇవేంటో ఒకసారి క్లియర్ ట్రై చేద్దాం అర్థం చేసుకోవడానికి. వాట్ ఆర్ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అండ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్? ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏంటి, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అండ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. అవి ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడైనా ఆ యొక్క ఫండ్ ఓపెన్ అయి ఉంటాయి. ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. సో ఎప్పుడైనా కొనుక్కునే పద్ధతి ఉంటుంది కాబట్టి వీటిని ఓపెన్ ఫండ్స్ అని అంటాం అనమాట. సో వీటికి మెచ్యూరిటీ అనేది ఉండదు, ఎందుకంటే ఎప్పుడైనా అమ్ముకునే సదుపాయం ఉంది కాబట్టి వీటికి లాక్-ఇన్ అనేది ఉండదు, కాబట్టి వీటికి మెచ్యూరిటీ అనేది ఉండదు. అట్లాగే ఓపెన్ చేసే ఉంచుతాం కాబట్టి ఎప్పుడైనా విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అట్లా కాదనమాట. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటే అవి ఒక నిర్ణీత కాల ప్రకారం క్లోజ్ చేసి ఉంచుతారు, అంటే జస్ట్ లైక్ లాక్ చేస్తారని అర్థం. సో అవి కొనేటప్పుడు మాత్రమే అవి ఓపెన్ చేస్తారు, అమ్ముకునేటప్పుడు మాత్రం ఒక టైం ఫ్రేమ్ ఇస్తారు కాబట్టి ఆ టైం ఫ్రేమ్ వరకు లాక్ అవుతుందని అర్థం. కాబట్టి వీటికి మెచ్యూరిటీ అనేవి కూడా ఉంటాయి, ఎందుకంటే అది లాక్ చేయడం ఉండడం కాబట్టి. అట్లాగే ఇవి లాక్ చేయడం వల్ల విత్డ్రా చేసే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో వాటిని స్టాక్ ఎక్స్చేంజ్లో రూపంలో కూడా అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నారనమాట. అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సింప్లీ ఈక్విటీ ఫండ్స్ అంటాం. ఈక్విటీ ఫండ్స్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు ఇచ్చిన 100 రూపాయలు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారని అర్థం. ఇన్వెస్ట్మెంట్ ప్రైమర్లీ ఈక్విటీ షేర్స్ ఆర్ లిస్టెడ్ కంపెనీస్. ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయాలనేది రూల్ కాబట్టి ఆల్రెడీ మార్కెట్లో ఉన్న లిస్ట్ అయినటువంటి కంపెనీస్లో ఆల్రెడీ పబ్లిక్ ఇష్యూ ద్వారా మార్కెట్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారనేది అర్థం. అలాగే ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ప్రప్రదంగా మన యొక్క మూలధనాన్ని అభివృద్ధి చెందుకోవాలి కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మూలధనము అభివృద్ధి చెందుతుంది అనేది మనం నమ్మాలి ఫ్రెండ్స్. అట్లాగే ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి షేర్స్తో లింక్ అయినప్పటికీ ఆ షేర్ అంటేనే మనం చెప్పినట్టుగా ఒక బిజినెస్ అని అర్థం. బిజినెస్లో పెట్టిన డబ్బులు ఎమ్మటే లాభాలు రావు కాబట్టి అవి ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాటికి స్వల్పకాలిక రిస్క్ అనేది కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనది బట్టల కొట్టు అనుకుందాం, క్లాత్ షాప్ అనుకున్నాం. మన దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం ఏం చేస్తాము, స్టాక్ మీద ఇన్వెస్ట్ చేస్తాం కదా. అవి స్టాక్ ఎమ్మడే అమ్ముడుపోవు కదా, అవి టైం వచ్చినప్పుడు మాత్రమే అవి సేల్ ఉంటుంది. అవి పండగలు అవ్వచ్చు, మన ఇంట్లో ఫంక్షన్ అవ్వచ్చు. అట్లాంటి సందర్భాల్లో మాత్రమే సరుకు అమ్ముడుపోతుంది. అమ్మినప్పుడు మనం లాభానికి అమ్ముతాం కాబట్టి లాభాలను వస్తాయి. కానీ ఈ లోపు మనకి అమావాస్య రావచ్చు, లేదా అన్సీజన్ రావచ్చు. అప్పుడు స్టాక్ అనేది బయటకు వెళ్ళదు కాబట్టి ఆ యొక్క స్వల్ప కాలాన్ని మనం రిస్క్ అనే మాట మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కస్టమర్స్ అనేవాళ్ళు ఈ యొక్క రిస్క్ అనే విధానం మాట అర్థం చేసుకుంటూ లాంగ్ టర్మ్ కొనసాగించినట్లయితే వాళ్ళకి మంచి రాబడులు అనేది ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో వస్తాయనేది గ్రహించాల్సిన అంశం ఉంటుంది ఫ్రెండ్స్. అట్లాగే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే వీటికి ఇంకొక పేరే ఇన్కమ్ ఫండ్స్ అని కూడా పిలవచ్చు ఫ్రెండ్స్. ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ పూర్తి స్థాయిలో సేఫ్టీ ఓరియంటెడ్ అయినటువంటి బాండ్స్లోను, డిబెంచర్స్లోను ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా నష్టం అనేది లేకుండా ఉండే విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో ఉంటుందని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బాండ్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్ కొన్నాం అనుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఫుల్ సేఫ్టీ కాబట్టి వడ్డీ రేటు తక్కువగా వస్తుందని అర్థం.
కానీ ప్రైవేట్ కార్పొరేట్స్ కూడా బాండ్ రూపంలో ఇష్యూ చేస్తారు, కానీ వాటిల్లో రిటర్న్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం రిస్క్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేట్స్ అనేవాళ్ళు మన దగ్గర డబ్బుల్ని అప్పుగా తీసుకోవడం వల్ల వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, కానీ చేసుకునే క్రమంలో ఏవైనా ఇబ్బందులు వస్తే కొంతకాలానికి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ బాండ్స్లో రిస్క్ తక్కువ, రిటర్న్ తక్కువ, ప్రైవేట్ బాండ్స్లో రిటర్న్ తక్కువ, రిటర్న్ ఎక్కువ, అదేవిధంగా లాంగ్ టర్మ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుందనేది మనం గ్రహించాలి ఫ్రెండ్స్. డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సింప్లీ కాల్డ్ యాజ్ డెబ్ట్ ఫండ్స్. సో వీటిని డెబ్ట్ ఫండ్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ ప్రైమర్లీ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, కార్పొరేట్ బాండ్స్, డిబెంచర్స్ ఎక్సెట్రా. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్. మనం ఇందా చెప్పుకున్నట్టుగా ఈ యొక్క డెబ్ట్ ఫండ్స్ని ఇన్కమ్ ఫండ్స్ కింద కూడా మాట్లాడుకోవచ్చు. మనం ఇచ్చిన డబ్బుల్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్లోను, కార్పొరేట్ బాండ్స్లోను, డిబెంచర్స్లోను ఇన్వెస్ట్ చేస్తారని అర్థం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టడీగా, స్టేబుల్గా రిటర్న్స్ రావాలే తప్ప హడావుడి పడుతూ హర్రీబరీగా అప్ అండ్ డౌన్గా ఉండడం అనేది ఇందులో ఉండదనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. These are the suitable for investors with making a moderate risk seeking alternative to traditional savings like savings bank account, టర్మ్ డిపాజిట్స్ ఎక్సెట్రా. ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ని మేజర్గా మనము ఫిక్స్డ్ డిపాజిట్తో పోల్స్తాం, ఎందుకంటే రిస్క్ లేని వాటిల్లో రిటర్న్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కోవలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ డెబ్ట్ ఫండ్స్కి రావాలనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ రావడాలు రావు, కానీ ఒక నిర్ణీతమైనటువంటి స్టేబుల్ రిటర్న్ అలాగే స్టడీ రిటర్న్ వస్తాయి కాబట్టి వీటిని కూడా మనము యాక్సెప్ట్ చేయొచ్చు అనేది అర్థం ఫ్రెండ్స్. కాబట్టి మనం సేవింగ్స్ అకౌంట్లో, ఫిక్స్డ్ డిపాజిట్లో, ఎల్ఐసిలో ఎట్లా అయితే మనం పొదుపు పథకాలు అంటామో ఈ డెట్ ఫండ్స్ని కూడా మనము పొదుపు పథకాల యొక్క స్కీమ్స్లోకి యాడ్ చేసుకోవచ్చు అని చెప్పచ్చు. కాబట్టి లో రిటర్న్ కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుందని అర్థం చేసుకోవాలి. అట్లాగే హైబ్రిడ్ ఫండ్స్, ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే 100 రూపాయలు షేర్ మార్కెట్లో ఉంటుందని అర్థం. అట్లాగే డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు ఇచ్చిన 100 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్, నథింగ్ బట్ రిస్క్ లేనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారని అర్థం. కాబట్టి ఈ డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ ఈజీగానే అర్థమైనప్పటికీ ఈ హైబ్రిడ్ ఫండ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క రెండు కలయికలను కలిపే ఫండ్ని హైబ్రిడ్ ఫండ్ అంటాం. ఇందా మనం నేర్చుకున్నట్టుగా ఈక్విటీ ఫండ్స్లోను మరియు బాండ్ ఫండ్స్లోను కలిపి ఇన్వెస్ట్ చేయడం వల్ల వీటిని హైబ్రిడ్ ఫండ్స్ అనే వాటితో పిలుస్తాం ఫ్రెండ్స్. సో ఇవి ఎలా ఉంటాయంటే హైబ్రిడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ హైబ్రిడ్ ఫండ్స్. దీస్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ మిక్స్ ఆఫ్ డెబ్ట్ అండ్ ఈక్విటీ. ఇందా మనం చెప్పుకున్నట్టుగా డెట్ ఫండ్స్లోను అలాగే ఈక్విటీ ఫండ్స్లోను కలిపి ఇన్వెస్ట్ చేయడం వల్ల వీటిని మిక్స్ ఆఫ్ కాంబినేషన్ అనొచ్చు అనమాట. దీస్ ఆర్ హెల్ప్ఫుల్ టు రీబ్యాలెన్స్ పోర్ట్ఫోలియోస్ అట్ ప్రీ సెట్ ఫ్రీక్వెన్సీ టు మెయింటైన్ ద ప్రీ డిటర్మైన్డ్ అసెట్ అలొకేషన్. మనం చెప్పుకున్నట్టుగా రిస్క్ గురించి మాట్లాడేటప్పుడు లాంగ్ టర్మ్లో మాట్లాడినప్పటికీ కొంతమందికి పూర్తి స్థాయిలో రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళకి ఇటువంటి స్కీమ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పచ్చు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ నథింగ్ బట్ ఏదైతే మిక్స్ కాంబినేషన్లో వెళ్తున్నటువంటి డెట్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్స్ కలిపినటువంటి ఫండ్స్ని బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని పిలుస్తాం. కాబట్టి ఈ బ్యాలెన్స్ ఫండ్స్ అనేవి ప్రపంచం మొత్తం కూడా దీన్ని హ్యాపీగా కూడా యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో మనం ఇచ్చిన 100 రూపాయల్లో 50 రూపాయలు పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ కొంటారు, అట్లాగే రిమైనింగ్ 50 రూపాయలు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ షేర్స్ కూడా 25 సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీని ఇన్వెస్ట్ చేయడం వల్ల అసలు రిస్క్ అనే మాటకి ఇక్కడ తావు లేకుండా ఉండొచ్చు. కాబట్టి ఈ హైబ్రిడ్ ఫండ్స్ని వీటిని బ్యాలెన్స్ ఫండ్స్ అని కూడా పిలవచ్చు. ఈ బ్యాలెన్స్ ఫండ్ని ప్రపంచం మొత్తం నెత్తిన పెట్టుకుంటుందని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పొచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక మాటకు వచ్చినప్పుడు ఈ బ్యాలెన్స్ ఫండ్ ఒక దాంట్లో పెట్టుకున్నా ప్రశాంతంగా ఉండడం వల్ల మంచి రిటర్న్స్ కూడా వస్తాయనేది నమ్మచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫండ్ని చాలా బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పగలను. అట్లాగే ఈ హైబ్రిడ్ ఫండ్స్ ముఖ్య సాధనం ఏంటంటే 50% బాండ్స్ 50% షేర్స్ ఉండడం వల్ల దీన్ని చక్కగా యాక్సెప్ట్ చేస్తూ వీటికి ఇంకొక పేర్లు కూడా కలపడం. అవేంటంటే చిల్డ్రన్ ఫండ్ అంటాం ఫ్రెండ్స్. అందులో భాగం ఏంటంటే మీరు ఇచ్చిన డబ్బులని అక్కడ కూడా ఈ బ్యాలెన్స్డ్ ఫండ్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తక్కువ ఉంటుందని అర్థం. అట్లాగే రిటైర్మెంట్ ఫండ్ అని కూడా పిలుస్తాం. అందులో కూడా మీరు ఇచ్చిన డబ్బులు ఈ విధమైన పద్ధతి ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ అనేది ఉండదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఫ్రెండ్స్, ఇటువంటి ఫండ్స్ మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో ఉండడం ఎంతగానో అందరికీ ఉపయోగపడుతుందని అర్థం. కాబట్టి ఈ ఫండ్స్ని మాత్రం వదలొద్దనేది నేను ఇచ్చే సలహా ఫ్రెండ్స్.
ఇక్కడ సింపుల్గా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా మనకు అర్థమైపోతుంది. డెట్ ఫండ్స్ విన్నాము, ఈక్విటీ ఫండ్స్ అంటే విన్నాము, హైబ్రిడ్ ఫండ్స్ అంటే విన్నాము. ఇవి మూడింటిని మనం ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అంటాం. కానీ ఓపెన్ ఎండెడ్ ఫండ్ అని అది ఫండ్ కాదు కదా. ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్ అనేవి ఓపెన్ ఫండ్స్ కింద, క్లోజ్ ఎండెడ్ ఫండ్ అనేది లాక్ ఇన్ ఫండ్స్ కింద మనం చెప్పుకుంటాం. అట్లాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిట్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్ ఫర్ క్లోజ్ ఎండెడ్ ఫండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిట్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఏ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. ఆటోమేటిక్ ఎగ్జిట్ ఆన్ మెచ్యూరిటీ, ఐదర్ ఆఫ్ దీస్ ఆఫ్ ఆప్షన్స్, సెల్ ద ఫండ్ యూనిట్స్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్, రీపర్చేజ్ ద ఫండ్ హౌస్. ఐదర్ ఆఫ్ దీస్ ఆప్షన్స్. ఆటోమేటిక్గా మెచ్యూరిటీ అయిపోతే కనుక డబ్బులు వచ్చేస్తాయి. అట్లాగే స్టాక్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు. అట్లాగే ఆ యొక్క టైం అయిపోయినప్పుడు కంపెనీ వాళ్ళే బైబ్యాక్ తీసుకుంటారని అర్థం ఫ్రెండ్స్. Fill in the blanks. Equity funds aim to build wealth through capital appreciation over medium to long term. This is the answer friends. ఎందుకంటే ఈక్విటీ ఫండ్స్ మనకి మేజర్గా చేసే పని ఏంటి? సంపదని అభివృద్ధి చెందటం. సో అదే పని చేస్తుందని మనం చెప్తున్నాం ఫ్రెండ్స్. అట్లాగే వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద హైబ్రిడ్ ఫండ్స్. ఆబ్జెక్టివ్ ఫండ్స్ ఏంటంటే మేజర్గా బిట్వీన్ ద గ్రోత్ అండ్ స్టేబుల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. రెండింటి మధ్య ఉంటుంది కాబట్టి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద టాపిక్ ఫ్రెండ్స్. మీకు కనుక మా యొక్క కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.